ఫ్రెండ్స్ బాయ్స్ ఎక్కున్నారా గర్ల్స్ ఎక్కున్నారా? బాయ్స్ ఏమిటండి మీరు మాట్లాడేది? రాపో వాళ్ళతోనే ఉంటుంది, గర్ల్స్ ఉంటది బాగుండే అని. ఓకే, ఎంతమంది ఉండే ఫాలోవర్స్? చూస్తేనే తెలుస్తుంది 10-15 మంది తిరిగి ఉంటుందని. మనం కర్రగా ఉంటుండే అప్పుడు. ఇప్పుడు గుర్తుకొస్తా ఉంటాయి. సరే, నేను స్కూల్ లైఫ్ లో ఒక్కసారి బంక్ కొట్టిన, కుక్క కొట్టినట్టు కొట్టిరు. అంటే నువ్వు ప్రియాంక ఖాళీగా ఉందా ఇప్పుడు? నేను కూడా బిజీ అయిపోయాను. ఓయబ్బో అంత బిజీయా? అసలు నాకు యూట్యూబ్ అంటే తెలియదు అన్న. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏం తెలియదు, నేను ఏమైతానో అనేసి నాకే డౌట్ ఉండే. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్ అంటే వాళ్ళు ఆ విషయంలో నీకు ఎఫెక్ట్ అవ్వదు, ఒక ఆడపిల్లగా నీకు ఎఫెక్ట్ అవ్వదు అని ఇంటెన్షన్. మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు, అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఆఫ్ రన్నింగ్ లో ఉందా? ఆఫ్ రన్నింగ్ అన్న, నాకు ఎవరితో ఏం సంబంధం లేదు. ఏ లేదన్నా, చూపియద్దు అనేసి నన్ను నేనే మార్చుకున్నాను. నేను అందరితో మాటలు విని విని ఓడిపోయినా అన్న. నా లైఫ్ నాకు వద్దు, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో నాకు జరిగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను మొగోళ్ళు ఏం చేస్తారు, 10 మందికి చెప్పి నా క్యారెక్టర్ తీస్తారు కదా అన్న. అరే ఆ పిల్లని ఇట్లా చేసిన అట్లా చేసిన అని 10 మందికి చెప్పుకుంటారు. బెదిరిపోయిందిరా, వదిలిపెట్టమని ఏడ్చింది. పోతే పోనీ అని వదిలేసాను, ఆరిపోయింది. కాలనీలో ఫస్ట్ చేసి చెప్పిండా చేయకుండా చెప్పిండా? చేసి చెప్పింది. నాకు నమ్మకం లేదు. నా కాలనీలో ఒక చెడు పేరు వచ్చేసింది నాకు ఆ టైంలో. అరే ఈ పిల్లని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఈ పిల్లని ఎవరైనా పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నదిరా. ఒక వ్యక్తితో మనం ఫిజికల్ గా ఉండాలంటే మనకి ఇష్టం ఉండాలి. నాకు అట్లా కాదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.